అందరికీ నమస్తే. ఎమ్మెల్సీ కవిత ఒక ట్వీట్ చేసింది ఈరోజు. ఇప్పుడే కొద్దిసేపు క్రితమే ట్వీట్ చేసింది. ఏంది ఆ ట్వీట్ అంటే, నిజానికి ఆమె లిక్కర్ స్కామ్ కేసులో జైలుకు పోకముందు పెట్టిన ట్వీటు, జైలు నుంచి వచ్చిన తర్వాత కేసీఆర్ని కలిసిన ట్వీట్ ఒకటి ఉంది. తర్వాత పొలిటికల్ ట్వీట్లు ఏమీ లేవు. ఆమె అసలు పొలిటికల్ ప్రోగ్రామ్స్ ఏమి తీసుకోలేదు. అసలు ఆమె బహిరంగంగా బయటికి రాలేదు, ఎవరిని కలవలేదు. అసలు లీడర్లకు కూడా ఆమె అందుబాటులో లేదు. ఆమె పనేదో చేసుకుంటుంది. మొన్న రీసెంట్గా ఒక ఫోటో వచ్చింది. కులగణన సర్వేకు ఆమె డీటెయిల్స్ చెప్తున్నట్లుగా ఆమె భర్త కూర్చున్న ఫోటో ఒకటి బయటకు వచ్చింది. అంతకుమించి మనకు ఆమె అసలు ఏం చేస్తుంది అనే విషయంలో ఏం క్లారిటీ లేదు. కానీ ఈరోజు ట్వీట్ చూడండి ఒకసారి. ఇంగ్లీష్లో మరియు తెలుగులో పెట్టినట్టు ట్వీట్ ఇది. అఖండ భారతంలో అదానికో న్యాయం, ఆడబిడ్డకో న్యాయమా? ఆధారాలు లేకున్నా ఆడబిడ్డను కాబట్టి అరెస్ట్ చేయడం ఈజీ, ఆధారాలు ఉన్న అదాన్ని అరెస్ట్ చేయడం మాత్రం కష్టమా? ఎన్నిసార్లు ఆరోపణలు వచ్చినా ప్రధాని అదాని వైపేనా? అదాని ఇష్యూ అమెరికాలో లంచం ఇవ్వజూపిన 2200 కోట్లు లంచం ఇవ్వజూపిస్తే అక్కడ అధికారులు పట్టుకున్నారు. అమెరికాలో అధికారులు పట్టుకొని కేసు ఫైల్ చేశారు. అరెస్ట్ చేస్తారేమో అన్నది ఉంది, కానీ మరి ఏమైతే తెలియదు. ప్రధాని మోడీ అవతల అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మంచి ఫ్రెండ్స్ కాబట్టి ఏం జరుగుతుందో తెలియదు. కానీ ఈ ట్వీట్ చాలా ఆలోచింపదగ్గది. ఇది ఏమంటారంటే, ఆధారాలు లేకున్నా ఆడబిడ్డను కాబట్టి అరెస్ట్ చేయడం ఈజీ. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో అంత హడావిడి చేసి ఏదో చేసి మొత్తం జరిగిపోయిందని బీజేపీ నేతలు ముందే మాట్లాడేసి ఏమో చేసిండ్రు. అసలు ఆధారాలు దొరకలేదంట. వాళ్ళు ఆధారాలు దొరికితే మనకేం ఇయ్యరు. ఆ ఈడీ కోర్టుకో లేకపోతే కోర్టుకే, ఈడీ అయినా సిబిఐ అయినా కోర్టుకి ఇచ్చేవాళ్ళు కదా. కోర్టు ఇన్ని రోజులు మీ దగ్గర ఏమీ లేదు, ఆధారాలు లేవు, ఏమీ లేవు, ఆయన చెప్పిండని చెప్పి ఆయనను, ఆయన చెప్పిండని చెప్పి ఈయన చెప్పిండని చెప్పి ఆయనను, వాళ్ళు జరిగి ఉంటే వాళ్ళ ఆధారాలు సమర్పించాలి. లేకపోతే ఉత్తగా అరెస్ట్ చేసి వాళ్ళ పొలిటికల్ కెరీర్ను డ్యామేజ్ చేయడము, లేకపోతే వ్యక్తిగతంగా వాళ్ళని ఇబ్బంది పెట్టడం. కానీ ఎందుకు ఆధారాలు సేకరించలేకపోయినా ఈడీ సిబిఐలు? అంటే ఉత్త పొలిటికల్ ప్రెషర్తోనే పనిచేస్తున్నాయి ఇవన్నా? అంతే అనిపిస్తుంది. అసెంబ్లీ ఎలక్షన్స్ ముందు అరెస్ట్ చేస్తే హడావిడి స్టార్ట్ చేసిండ్రు. బీజేపీ 8 సీట్లకి 8 ఎమ్మెల్యేలు ఎందుకు గెలిచారంటే కవితను అరెస్ట్ చేయకపోవడంతోనే అని చెప్పుకున్నారు. తర్వాత కవితను అరెస్ట్ చేయడంతోనే 8 మంది ఎంపీలు గెలిచినని కూడా చెప్పుకున్నారు. అసలు ఈ అరెస్ట్లతోనే ఫలితాలు మారిపోయినాయి అనేది కాంగ్రెస్ వాళ్ళ మాట. కాంగ్రెస్ వాళ్ళు బీజేపీలు ఇద్దరు మాట. ఒకసారి మీరు ట్వీట్ ఇంగ్లీష్లో కూడా పెట్టిండ్రు ట్వీట్, ఎందుకంటే ఇంగ్లీష్లో అర్థం కావాలి కదా. దే ప్రాపగేట్ అఖండ్ భారత్ బట్ డెలివర్ సెలెక్టివ్ జస్టిస్. సేమ్ ఇదే, జస్టిస్ సెలెక్టివ్గా నడుస్తుంది. అదానికి ఒక న్యాయం, నాకు ఒక న్యాయమా అని కవిత ట్వీట్ చేసింది అనమాట. మరి ఇప్పుడు అయితే అంతకు ముందు చూడండి, ఆగస్టు 29 ఆమె జైలు నుంచి వచ్చిన తర్వాత పెట్టిన ట్వీట్ ఉంది. కవిత వాళ్ళ ఫాదర్ కేసీఆర్ని కలిసింది. తర్వాత వచ్చిన రోజు సత్యమేవ జయతే ఆయన ఆగస్టు 29 సేమ్ పెట్టిండ్రు. అంతకన్నా ముందు మార్చి 14 ఆమె మార్చి 15 అరెస్ట్ అయినారు. మార్చి 15 నాడు అరెస్ట్ చేసిండ్రు. మార్చి 16 నుంచి ఎలక్షన్ కూడా అమలులోకి వచ్చింది, లోక్సభ ఎలక్షన్. ఏంది పరిస్థితి క్రాంతులు యాదగిరిగుట్ట పరిసరాల్లో యాదగిరిగుట్టకు సంబంధించిన ఫోటో, దేవుడు శాసించాడు, కేసీఆర్ నిర్మించాడని పెట్టుకున్నారు. ఇంకా అంతకుముందు మార్చి 14 బ్లెస్డ్ ద మాసు ఫ్యామిలీ వెల్ విషర్స్ అంతగా ఉన్నాయి. ట్వీట్లు లేనే లేవు అసలు. పొలిటికల్ ట్వీట్లు, ఇట్లాంటి ట్వీట్లు అసలు కవిత రాజకీయాలకు దూరంగా ఉంటారా? అసలు కవిత ఇంకా బయటికి రారా? కవిత ఏం చేయబోతుంది? అంతకుముందు అరెస్ట్ కన్నా ముందు బీసీ ఉద్యమం టేకప్ చేసింది. పూలే ఫ్రంట్ అని ఒక ఆర్గనైజేషన్, ఒక ఫ్రంట్ ఏర్పాటు చేసింది కొంతమంది లీడర్తో కలిసి. పూలే విగ్రహం పెట్టాలని, అసెంబ్లీలో పూలే విగ్రహం పెట్టాలని, తర్వాత రిజర్వేషన్ సంబంధించినవి, వర్టికల్ రిజర్వేషన్స్, ఆ రిజర్వేషన్ మన పిల్లలంతా మొన్నటిదాకా కొట్లాడారు కదా రిజర్వేషన్స్, అదే రిజర్వేషన్ సంబంధించిన ఒక కార్యాచరణ తీసుకొని ఉండే. బట్ ఆ కేసులో ఈడీ అరెస్ట్ చేసిండ్రు. మార్చి 14 నాడు అరెస్ట్ చేసిండ్రు. ఇక సేమ్ డే ఇక్కడ ట్వీట్ కనిపిస్తుంది కదా, ఇక్కడ ఇంకా మార్చి 14 ఆ రోజే లాస్ట్. మార్చి 15 అరెస్ట్ చేసిండ్రు. తర్వాత ట్వీట్. మరి దీనికి ఎవరు సమాధానం చెప్తారు? ఇప్పుడు ఎవరైనా బీజేపీ వాళ్ళు బయటకు వచ్చి సమాధానం చెప్తారా? అదాని విషయంలో నిజంగా ఇప్పుడు బీజేపీ వాళ్ళే సమాధానం చెప్పాలి. ఎవ్వరు సమాధానం చెప్పలేరు. ఎందుకంటే అదాని ఫేర్ బిజినెస్ చేస్తాడు అని బీజేపీ వాళ్ళే మెడకేసుకొని తిరిగిండ్రు. ఆయన ఫేర్ బిజినెస్ కాదు అని మన దేశంలో ఎట్లా పట్టుకోరు. మన దేశంలో ఎంత ఎక్కువ లంచం ఇస్తే అంత ఎక్కువ బిజినెస్ చేసుకోవచ్చు. అమెరికాలో అట్లా కాదు కదా. అమెరికాలో కొంత చట్టాలు అక్కడ వేరే ఉంటాయి. కాబట్టి అక్కడ వాళ్ళు కేసు బుక్ చేసిర్రు ఆయనతో పాటు, ఆయన మెయిన్ అంటూ. కాబట్టి ఇప్పుడు కవిత ప్రశ్నకు సమాధానం ఎవరు చెప్పగలరో కానీ, నాకో న్యాయం అదానికి ఒక న్యాయం అని అడుగుతున్నారు. ఇప్పుడు చూద్దాం ఎవరు సమాధానం చెప్తారో. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.